భీమవరం గునుపూడి 11వ వార్డులో డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గునుపూడిలోని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు 75వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి 1000 మందికి అన్నదానాన్ని ప్రారంభించారు. చైర్మన్ కొయ్యే మోషన్ రాజు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి పరిపాలనా కాలం ఒక స్వర్ణయుగం, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి, రైతులకి, విద్యార్థులకి మంచి పరిపాలన అందించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు విద్య, వైద్యం అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డిదని అన్నారు. ప్రమాదవశాత్తు ఆయన మరణించినప్పుడు ఈ రాష్ట్రంలో 650 మంది చనిపోతే యావత్ దేశం ఈ రాష్ట్రం వైపు చూసిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కామన్ నాగేశ్వరరావు, శ్రీ మావులమ్మ టెంపుల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మానేపల్లి నాగన్నబాబు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య, జడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, మాజీ కౌన్సిలర్లు కోడే యుగంధర్, జంగం మాణిక్యాలరావు, పాలవెల్లి మంగ, నల్లం రాంబాబు, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్స్ వెనుమాల నరసింహస్వామి, వైఎస్ఆర్సీపీ సేవాదళ జిల్లా అధ్యక్షులు బలే యేసుబాబు, గొల్లవానితిప్ప మాజీ సర్పంచ్ శ్రీ బ్రోకూరి విజయరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాలపర్తి జోనా, శ్రీ నోకల జగన్, తాడేరు గణేష్ తదితరులు పాల్గొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జయంతి సందర్భంగా భీమవరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలనా కాలంలో ఇది ఒక స్వర్ణయుగంగా నడిచిందని చెప్పక తప్పదు. ఎందుచేతంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, పేద వర్గాలకి, విద్యార్థులకి, వ్యవసాయదారులకి, మహిళలకి, కార్మికులకి అందరికీ కూడా చక్కటి పరిపాలన అందించినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున పేదలు చదువుకోలేనటువంటి స్థితిలో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం ద్వారా పిల్లలందరూ కూడా డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, గెజిటెడ్ ఆఫీసర్లు గాను తయారయ్యే పరిస్థితి ఆ రోజున ఉంది. అలాగే పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్యశ్రీ పెట్టడం ద్వారా పెద్దవాళ్ళు ఏదైతే హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటారో అటువంటి వైద్యాన్ని పేదలకు కూడా అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అలాగే వ్యవసాయం చేయలేము, నష్టాలు వస్తున్నాయి, మా బతుకులు ఇంతేనా అనేటటువంటి వ్యవసాయదారులకి ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా పంటలు పండనటువంటి స్థితి నుంచి 3 పంటలు సంవత్సరానికి పండించేటటువంటి స్థితిని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే పేదలు ఏ కార్యక్రమం చేసుకున్నా వారికి ఉన్నత వర్గాలుగా చేయాలని ఆనాడు మహిళలందరినీ కూడా లక్షాధికారులను చేస్తానని చెప్పి డ్వాక్రా సంఘాలని బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో మహిళల్ని ఉత్తేజపరిచినటువంటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఆయన మరణించినప్పుడు, ప్రమాదవశాత్తు ఆయన మరణించినప్పుడు ఈ రాష్ట్రంలో సుమారు 650 మంది గుండాగి చనిపోతే ఆ రోజున దేశం యావత్తు కూడా ఈ రాష్ట్రం ఇంకా చూడటం జరిగింది. కనుక ఆయనకి పార్టీలతో కానీ, కులాలతో కానీ, మతాలతో కానీ ఎటువంటి విభేదం లేకోకుండా ఈనాడు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటున్నారంటే కనుక ఆయన కాలంలో ఆయన చేసినటువంటి పరిపాలన, ఎవరు అధికారంలో ఉన్నా అటువంటి పరిపాలన ప్రజలకు అందిస్తే ప్రజలు సుఖంగా ఉండటానికి
బాగుపడటానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క భూమి ఉన్నంతకాలం ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయేటటువంటి అవకాశం లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరుగుతోంది. సోమవారం స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి నాగరాణి, సంయుక్త కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, డిఆర్ఓ జె ఉదయ్ భాస్కర్ రావుతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి జిల్లా కేంద్రానికి వస్తుంటారని, వారి పట్ల తగినంత శ్రద్ధ చూపి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం అందించాలన్నారు. కొన్ని శాఖల్లో ఫిర్యాదులు తిరిగి ఓపెన్ అవుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఓపెన్ కాకూడదన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, డిఆర్ఓ జె ఉదయ్ భాస్కర్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పౌర్ణమి రోజున అరుణాచలం యాత్ర స్పెషల్ బస్సులు భీమవరం బస్టాండ్ నుంచి సర్వీసులు అందిస్తున్నామని భీమవరం డిపో మేనేజర్ పిఎన్విఎం సత్యనారాయణమూర్తి తెలిపారు. సోమవారం డిపోలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 19 నుంచి 4 నెలల పాటు స్పెషల్ సర్వీసులు నడపబడుతున్నాయని, 5 పుణ్యక్షేత్రాలకు ఈ ఆర్టీసీ సర్వీసులు ఉన్నాయని, జూలై 19, ఆగస్టు 17, సెప్టెంబర్ 16, అక్టోబర్ 15 తేదీల్లో భీమవరం డిపో నుంచి రాత్రి 7 గంటలకు ఈ సర్వీసులు ఉంటాయని అన్నారు. రాత్రి 7 గంటలకు భీమవరంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం శ్రీకాళహస్తి, మధ్యాహ్నం కాణిపాక, గోల్డెన్ టెంపుల్, అనంతరం అరుణాచలం, తర్వాత శ్రీపురం, కంచిలోని పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుని భీమవరం చేరుకుంటామని అన్నారు. టికెట్ ధర 3000 అని, రిజర్వేషన్ కోసం 9660899036, 9866581333లకు సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్, ఐవీఎస్ఆర్ ఆంజనేయులు, పీవీఎస్ఆర్ ఆంజనేయులు, జీవీఆర్ రావు, రాజబాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అరుణాచలం అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి శైవ క్షేత్రం. పంచభూతాల లింగాల్లో ఒకటైనటువంటి అగ్నిలింగం కొలువైనటువంటి అరుణాచల క్షేత్రానికి ప్రత్యేకమైనటువంటి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పౌర్ణమి నాడు గిరి ప్రదర్శన చేస్తే అత్యంత పుణ్యదాయకమని, ఫలప్రదమని చెప్పేసి భక్తుల విశ్వాసం. మరి అటువంటి అరుణాచలానికి నేరుగా ఇక్కడి నుంచి భీమవరం నుంచి బస్సులు లేవు, లేదా వేరే సౌకర్యం కూడా లేదు. అందుకని అరుణాచల క్షేత్రానికి దారిలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి, కాణిపాకం, భీమవరం 19వ వార్డ్ ప్రేమాలయంలో వైఎస్ఆర్ అభిమాని సింహాల భవానీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ పేరిచర్ల సత్యనారాయణరాజు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కోడే యుగంధర్, ముస్లిం కమ్యూనిటీ అధ్యక్షులు షేక్ రబ్బానీ, రుద్రాక్షల శ్రీనివాస్, బొత్స ధర్మ తదితరులు పాల్గొన్నారు. భవానీ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే 2004 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఎంతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలన కొనసాగించారు. అందులో భాగంగానే ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ స్థాయిలో చదువుకోవాలన్న ఒక దృఢ సంకల్పంతో ఫీజు రీయింబర్స్మెంట్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా వైద్యం విషయంలో కూడా ఎవరైనా సరే కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేయించుకోవాలని సరే ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడం, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ప్రధాన ఉద్దేశంతో జలయజ్ఞం పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు 60 ప్రాజెక్టులు ప్రారంభించిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అంటే ఆ రోజున ఫీజు రీయింబర్స్మెంట్ అని పెట్టి ప్రతి విద్యార్థిని కూడా ఈ రోజున ఐఏఎస్, ఐపీఎస్ చదువుతున్నారంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్. మరి శిలలను కూడా జలాలుగా మార్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన ఈ జలాల ద్వారా
మరి ఎక్కడైతే రైతు బాగుంటాడో ఆ రైతు బాగున్న చోట ఆ గ్రామం బాగుంటుంది, ఆ గ్రామం బాగున్న చోట పట్టణం బాగుంటుంది, పట్టణం బాగుంటే దేశమంతా బాగుంటుందని దృఢమైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వజ్రోత్సవ వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీతారాం మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ఆనాడు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి రాష్ట్రమంతా పాదయాత్ర చేశారని, ఆయన అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్ బకాయిలను రద్దు చేసి రైతులకు మేలు చేయడంతో పాటు పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు అందించి మహిళల ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డారని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలు, పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకు ఉన్నత చదువులు చదివే అవకాశాన్ని కల్పించి వారిని ఇంజనీర్లు, డాక్టర్లు చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డిదేనని అన్నారు. కార్యక్రమంలో నాగకేశవ్ బాబు, బోణం రవికుమార్, రామరాజు, చింత ఆదిశేషు, కొల్లు సత్య శ్రీనివాస్, సోడదాసి గంగయ్య, సోడదాసి సెల్వియా, పి రత్నమణి, ఏ మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు మన భారతదేశం ఏంటి ప్రపంచంలో కూడా ఎవరు మర్చిపోయిన అందరి మనసుల్లో స్థిరస్థాయిగా ఎప్పుడు నిల్చుండే మనిషి, సొంత మనిషి. ఆయన కాలం చేసిన రోజున ప్రతి ఇంట్లో వాళ్ళ కుటుంబంలోనే ఒక మనిషి కోల్పోయినట్టు అందరూ ఫీల్ అయ్యి ఒక సంవత్సరం వరకు కూడా ఆయన జ్ఞాపకాలతోటే చాలామంది ఉన్నారు. ఆయన ఎవరికైనా ఒంట్లో బాలేదంటే ఆయన సొంతంగా మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అలాగే అందరికీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ బాగుండాలని చెప్పి అందరికీ రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఒక మంచి మహోత్తర పథకాన్ని తీసుకొచ్చి ఫస్ట్గా మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు. ఆ పథకం జాతీయంగా అదే పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రైవేట్ టెలికాం కంపెనీ మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెంచి ప్రజలపై 20,000 కోట్ల రూపాయల భారాన్ని మోపాయని, వెంటనే పెంచిన భారాలను ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం భీమవరం రిలయన్స్ మార్ట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడారు. ప్రభుత్వ రంగమైన బిఎస్ఎన్ఎల్ ను నిర్వీర్యం చేసి అంబానీ కంపెనీ జియోకి దేశ ప్రధాని మోదీ ప్రచారకర్తగా ఉండడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం కంపెనీల రంగంలోకి రాకముందే దేశంలో మూలమూలకి విస్తరించిన ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ను కేంద్ర ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బిఎస్ఎన్ఎల్ కు 4G, 5G నెట్వర్క్ ఇవ్వనందున సుమారు 1 కోటి మంది కస్టమర్లు ప్రైవేట్ కంపెనీలకు జియోకి తరలి వెళ్లారని తెలిపారు. ఉచిత సిమ్ల పేరుతో ప్రజలకు నెట్ అలవాటు చేసి ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు భారాలు వసూలు చేయడం దారుణమని విమర్శించారు. జియో 20,607 కోట్లు, 7,467 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయని, నష్టాల పేరుతో ప్రజలపై భారాలు వేయడం దారుణమని అన్నారు. ఒకే టెలిఫోన్ పెంచి వినియోగదారుల నెత్తిన భారాలు మోపాయని అన్నారు. బిఎస్ఎన్ఎల్ తన సేవలను విస్తరించడానికి, సాంకేతిక శక్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి మోడీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని అన్నారు. ఇప్పటికైనా టెలికాం రెగ్యులేటరీ కమిటీ ద్వారా టెలికాం ప్రైవేట్ కంపెనీలు పెంచిన రీఛార్జ్ ధరలు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు బి వాసుదేవరావు, ఎం వైకుంఠరావు, ఎం ఆంజనేయులు, సిహెచ్ వెంకటేశ్వరరావు, కురిటి సోమేశ్వరరావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. నెట్ ఛార్జీల పెంపు పేరుతోటి 20,000 కోట్ల భారాన్ని వేశారు. ఇది చాలా అన్యాయం, దారుణం. జియో కంపెనీ, ఎయిర్టెల్ కంపెనీ ఈ భారాన్ని ప్రజల మీద వేయటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పెంచిన ఛార్జీల్ని తక్షణం రద్దు చేయాలి,